జై శ్రీరామ్ జై హనుమాన్. హనుమాన్ చాలీసా సంకల్పం 6వ రోజుకైతే చేరుకున్నాము. ప్రతిరోజు మనం చదువుతున్న ఈ హనుమాన్ చాలీసా మన మనసులో ఉన్న భయాలను ఆందోళన అయితే తగ్గిస్తుంది. ఆంజనేయ స్వామి అంటే ధైర్యము, భక్తి, విశ్వాసానికి ప్రతీక. ఆయన పేరు ఒక్కసారి జపించుకున్నా మనలో అయితే శక్తి పెరుగుతుంది. ఈరోజు మనం ఈ చాలీసా చదివేటప్పుడు ఒక చిన్న సంకల్పం అయితే పెట్టుకొని మన జీవితంలో ఉన్న అన్ని సమస్యలు అయితే తొలగిపోవాలి అని నమ్మకంతో చదివితే ఆంజనేయుడు తప్పకుండా మీకు మార్గం చూపిస్తాడు. శ్రీరామ దూతం, భక్తుల రక్షకుడు శ్రీ హనుమంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటారు. మీరు కూడా ఈ సంకల్పంలో భాగమైతే కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అని అయితే టైప్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. రేపటి సంకల్పంలో 7వ రోజులో మళ్ళీ కలుసుకుందాం. ఆరవ రోజు కూడా యథావిధిగా అయితే పూజ చేసుకున్నాను. అయితే ముందు రోజు తమలపాకులు అయితే ఇంకా మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అయితే తీసుకొచ్చాము. చాలా పెద్ద ఆకులు అనమాట. అసలు మాల కట్టడానికి కూడా అసలు బాగా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. ఒకదాని మీద ఒకటి పెట్టినా కానీ నిండుగా అయితే అనిపిస్తుంది. మనం రోజు శ్రీరామ అని రాస్తాము కదా, అవి కూడా బాగా పెద్ద అక్షరాలు రాయడానికి అయితే బాగుందనమాట. ఈరోజు పూలు కొంచెం తక్కువ ఉండటం వల్ల నాకేందో కొంచెం అసంతృప్తిగా ఉంది. నాకు ఏంటంటే పూలు నిండుగా పెట్టి అలాగా చూడటానికి అలంకరణ బాగుంటే మనసు అయితే చాలా తృప్తిగా అయితే అనిపిస్తుంది. ఈరోజు నైవేద్యం అయితే మామిడి పండు పెట్టాను. వీడియో అయితే ఎక్కువైతే తీయలేదన్నమాట. అంటే రోజు రెగ్యులర్గా చేసుకునే పూజే కదా అని ఇంకా పూజ అనంతరము రోజుట్లాగే హనుమాన్ చాలీసా ఒక్కొక్కసారికి ఒక్కొక్కటి ఇలాగా తమలపాకు మీద శ్రీరామ అని రాసి అయితే పెడుతున్నాను. కొంతమంది అయితే అడుగుతున్నారనమాట, ఇలాగా శ్రీరామ అని రాసి కంపల్సరీగా పెట్టాలని. అది మన ఇష్టం అండి. మనము లెక్కించుకుంటాం కదా, అది పువ్వులతో అయినా, వక్కలతో అయినా, లేకపోతే పసుపు కొమ్ములతో అయినా అలాగే లెక్క పెట్టుకోవచ్చు. నేనేంటంటే స్వామివారికి తమలపాకులు అంటే ఇష్టం కదా, అందుకని చెప్పి తమలపాకుల మీద శ్రీరామ అని రాసి స్వామివారి పాదాల దగ్గర అయితే ఉంచుతున్నాను. అలాగే ఇంకొకరు కూడా అడిగారనమాట, సింధూరంలో ఏమి కలపాలని. నేనైతే నువ్వుల నూనె కలిపి అయితే రాస్తున్నాను అనమాట. అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, ఏ ఆయిల్ యూజ్ చేయాలి ఏంటని. నేనైతే నువ్వుల నూనె అయితే కలిపి రాస్తున్నాను. అలాగే ఆంజనేయ స్వామికి రోజు కూడా ఉదయం అయితే నెయ్యితో దీపం అయితే వెలిగిస్తున్నాను. సాయంత్రం అయితే నువ్వుల నూనెతో అయితే దీపం వెలిగించుకుంటున్నాను. ఇంకొకరు అడిగిన డౌట్ ఏంటంటే, ఇలా పూజ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఏదన్నా ఆటంకం వచ్చి వదిలేస్తే కనుక మళ్ళీ ఆ రోజు నుంచి స్టార్ట్ చేయాలా లేదా మొదటి నుంచి స్టార్ట్ చేయాలని. పూజ అయితే మధ్యలో ఆపినట్లయితే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలండి, 1వ రోజు నుంచి. అంతేగాని 5 డేస్ అయిపోయిన తర్వాత ఆపేసామని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 6th డే అలా కౌంట్ చేసుకొని చేయకూడదు అనమాట. కంటిన్యూగా 11 డేస్ అయితే 11 టైమ్స్ ఈ సంకల్పం చదువుకోవాలన్నమాట, హనుమాన్ చాలీసా అనేది. అలాగే ఉదయము మార్నింగ్ కూడా దేవుడి దగ్గర ఇలా దీపారాధన అయితే చేసుకోవాలి. జై శ్రీరామ్ జై శ్రీ